హలో అండి, వెల్కమ్ టు కలాస్ కిచెన్. ఇవాళ సింపుల్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఆనియన్స్, 3 to 4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి, 1 కప్పు టమాటో, పెప్పర్ పౌడర్, సాల్ట్, బ్రెడ్. వీటితో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి: చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి మిక్స్, ఆరగానో, చీజ్ స్లైసెస్, బటర్. సో ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఒక గిన్నె తీసుకోండి, అందులోకి టొమాటోస్ యాడ్ చేసుకోండి, గ్రీన్ చిల్లీస్, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నిటికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, తక్కువే పడుతుంది సాల్ట్. తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అయితే గ్రీన్ చిల్లీస్ తక్కువ తీసుకొని పెప్పర్ పౌడర్ ఎక్కువ తీసుకోవాలండి. సో ఇప్పుడు ఆరగానో యాడ్ చేస్తున్నాను. ఈ ఆరగానో, పెరి పెరి మిక్స్, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. సో ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పెరి పెరి పౌడర్, నేను తీసుకున్న చీజ్ స్లైసెస్ లాగా ఉండేదండి. సో దాన్ని కట్ చేసుకున్నాను, నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకుంటే ఇలా కనపడుతుంది. ఈ మిక్స్ని మనం శాండ్విచ్లో మధ్యలో లేయర్ పెట్టుకోవాలి. సో మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి, దీని మీద ఈవెన్గా సమానంగా ఈ మనం చేసుకున్న మిక్స్ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలి. సో చక్కగా అరేంజ్ చేసుకోవాలండి. ఇలాగా పెట్టుకున్నాక ఇంకొక స్లైస్ పైనుంచి పెట్టాలి, పెట్టి కొంచెం ప్రెస్ చేయాలండి. సో దట్ లోపల మనం పెట్టింది పడిపోకుండా ఉండడానికి, మనం పెట్టిన మిక్స్ కింద పడిపోకుండా ఉండడానికి ఇలా స్లైడ్గా ప్రెస్ చేసుకోండి. సో ఇలా తయారు చేసుకున్నాను నేను. ఒక ప్యాన్ పెట్టుకోండి, దాని మీద బటర్ వేసుకోవాలి. దీనికి కొంచెం బటర్ ఎక్కువ అయితే బాగుంటుందండి. సో కొంచెం ఎక్కువే బటర్ వేసుకుంటున్నాను నేను. సో బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో శాండ్విచ్ అది కాల్చుకోవాలి. సో దీని మీద పెడుతున్నాను. సో ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. సో ఒక సైడ్ ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేస్తున్నాను. సో పైన చూడండి, గోల్డెన్ క్రస్ట్ తోటి అది కాలింది, పైన మనకి కనపడుతుంది. సో దీన్ని మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ ఇంకొక సైడ్ కూడా కాల్చాలి. సో ఈ పక్క కూడా కాలింది. సో ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. సో ఇలా మధ్యలోకి కట్ చేశానండి. సో మనం చేసుకున్న మిక్స్ కనపడుతుంది చూడండి, అంతే. సింపుల్ శాండ్విచ్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.